రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాలిమ్-ఏ హునన్ కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ సాబిర్ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నత స్థాయిలో వెళ్లాలనే, పేద ముస్లిం బిడ్డలకు ఉన్నత చదువులు చదవాలని, రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం గౌరవంగా బ్రతకాలని ఒక మంచి మనసుతో నిర్ణయించిన కార్యక్రమం తాలిమ్-ఏ హునన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సమాజం బాగుపడుతుందని, కడుపు మంటతో వైసీపీ నాయకులు ఈ తాలిమ్-ఏ హునన్ కార్యక్రమాన్ని నిలిపేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. భారతదేశంలో ఇమాం మౌజన్ జీతాలు, దుల్హన్ పథకం, ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లిచ్చింది, రంజాన్ తోఫా, ముస్లింలకు షాదీఖానా కట్టింది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. 2019-24 మధ్యలో ముస్లిం మైనారిటీలకు రావాల్సిన అన్ని పథకాలను రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా ఆదుకుంటుందని, ముఖ్యమంత్రి మొన్న హజ్ యాత్రకు ₹1,00,000 సబ్సిడీ ప్రకటించడమే కాకుండా వాళ్లు పూర్తి చేసుకున్న తిరుగు ప్రయాణంలో వారికి సబ్సిడీ వారి అకౌంట్లో జమ చేసే మంచి కార్యక్రమం తీసుకున్నది కూడా నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ సాబిర్ ఖాన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హయత్ బాబా పాషా, మొహిద్దీన్ అస్లాం, మునీర్, అఫ్జల్ మన్సూరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ యొక్క 2 సంవత్సరాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆశీస్సులతో, మైనార్టీ వెల్ఫేర్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి సహకారంతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సారథ్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ముస్లిం జాతి ఉన్నతి కోసం తీసుకొని వచ్చినటువంటి కార్యక్రమం, ముస్లిం జాతి భావితరాల భవిష్యత్తు బాగుపడేటువంటి కార్యక్రమం తాలిమ్-ఏ హునర్. ఈ యొక్క తాలిమ్-ఏ హునర్ ముస్లిం బిడ్డలు సహజంగా ముస్లిం మైనారిటీస్లో చదువులో ఎక్కడ వెనకబడిపోతారంటే 10వ తరగతి వరకు ఈజీగానే చదివేస్తారు. 10వ తరగతి వరకు ఈజీగానే చదివేస్తారు. దాని తర్వాత పై క్లాసుకి వెళ్ళాలంటే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలా, వాళ్ళు ఈ యొక్క మెట్టు దాటితే రాబోయే రోజుల్లో ఈ సమాజంలో గౌరవం పొందాలా, ఈ సమాజంలో వాళ్ళకు ఉన్నతంగా ఉండాలి ఒక మంచి కార్యక్రమం తీసుకుని వచ్చే కార్యక్రమం తాలిమ్-ఏ హునర్. ఈ యొక్క తాలిమ్-ఏ హునర్ 10వ తరగతి డిస్టింక్షన్ పాస్ అయినటువంటి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి రాష్ట్రంలో 250 మందిని ఐడెంటిఫై చేసి, అంటే ఈ యొక్క టాలెంట్ టెస్ట్లో పాస్ అయినటువంటి 250 మందిని ఐడెంటిఫై చేసి పూర్తిగా ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఇంటరు, జేఈ మెయిన్స్, నీటు అన్నింటికి తగ్గట్టుగా చదువు కల్పించేటువంటి సౌకర్యం రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకుంది. దీనికి లాంఛనంగా నిన్నటి రోజున బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అలాగే మన మైనారిటీ మినిస్టరు ఫరూక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఈ యొక్క సమయం 12వ తేదీ వరకు ఉంటుంది. అప్లికేషన్లు చేసుకునేటువంటి అవకాశం 12వ తేదీకి ఆఖరి తేదీ. 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే అప్లై చేశారో ఈ యొక్క అప్లై చేసినటువంటి విద్యార్థినులకు 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఈ యొక్క 12వ తేదీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే నిర్వహిస్తారో అది కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండా సెలెక్ట్ అయినటువంటి 250 మంది విద్యార్థులకు డ్రెస్ కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి, వాళ్ళకి భోజనం, వసతి, చదువు మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చదువుతోనే పరిస్థితి మారుతుంది, చదువుతోనే ఉన్నతమైన పరిస్థితికి వస్తుంది, చదువుతోనే సంపాదన వస్తుంది, చదువుతోనే పెరుగుతారు, చదువుతోనే ఈ యొక్క సంఘంలో గౌరవం కల్పిస్తుందనే ఒక మంచి ఆలోచనతో అబ్దుల్ అజీజ్ గారు తీసుకున్నటువంటి గౌరవమైన నిర్ణయం తాలిమ్-ఏ హునర్. ముస్లిం సమాజం బాగుపడిపోతుంది,
ముస్లిం సమాజం ఉన్నతంగా వెళ్ళిపోతుంది, ముస్లిం సమాజం ఈ యొక్క రాష్ట్రంలో బాగుపడిపోతుందనే ఒక అక్కసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలు కల్పించి భయభ్రాంతికి గురి చేసి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో వాళ్ళ యొక్క బ్రోకర్లు జోకర్ల చేత మాట్లాడించడం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా పని చేస్తే చేసి చెప్పుకోవాలి. ఇమాం మౌజన్లకు భారతదేశంలో భారత గౌరవవేతం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, షాదీఖానాలు కట్టింది తెలుగుదేశం పార్టీ, మసీదులకు మరమ్మతులు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ముస్లింల యొక్క స్థితిగతులపై మంచి ఆలోచన చేసి వాళ్ళకి సరైన దారిలో నడిపించిన తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు కానీ సంక్షేమం కానీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ రద్దు చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రద్దు చేసింది. దుల్హన్ రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 14-19 వ్యవధిలో ఇచ్చినటువంటి మొత్తం లోన్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షాదీ ఖానాన్ని నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య ఉన్నింది. ఎవరైనా బయట పోయి చదవాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తుండేవాళ్ళు, అంబేద్కర్ ఓవర్సీస్ అని. ఆ యొక్క పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 14-19 వ్యవధిలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే 19-24లో ఆ పథకాన్ని ఎత్తివేసి ఏదైతే 14-19లో సెలెక్ట్ అయ్యి బయట దేశాల్లో పోయినటువంటి విద్యార్థులు ఆ డబ్బులు రాక వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద వచ్చినటువంటి సంఘటనలు ఈ మీడియా వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ముస్లిం పక్షాన ఉందని, ముస్లిం పార్టీ గురించి ముస్లింల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. ఒక్క మైనారిటీ కూడా మాట్లాడే హక్కు లేదు. గత ప్రభుత్వంలో ఖాదర్ బాషా అనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎన్ఓసీలు ఇచ్చుకొని దొంగ ప్లాట్లను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండిందే తప్ప ఎక్కడ కూడా ముస్లిం వక్ఫ్ బోర్డులో ఆదాయం వనరులు సంపాదించే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇవన్నీ దొంగ లెక్కలు, దొంగలు దోచుకున్నది మీరు. ఈరోజు ముస్లిం జాతి కోసం ఒక మంచి కార్యక్రమం చేపడతా ఉంటే తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు నేను ఒకటే చెప్తున్నా, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు ముస్లిం పక్షాన ఏ రోజైనా నిలబడ్డావా? ఈ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎక్కడో పోయావు, నిద్రపోతున్నావా? ఇవన్నీ రద్దు చేసింది మీ ప్రభుత్వమే కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా. ఈరోజు వాడెవడో చిలకొచ్చి పలుకుతూ ఉంటే, బ్రోకర్ వచ్చి జోకర్లు పని చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? కనీసం నీకేమైనా సిగ్గు ఉందా? అదేమనంటే సునకాలు పులి వేషం వేసుకుని వచ్చి పులిలా గాండ్రిస్తే సునకం పులి కాలేదు, సునకమే అవుద్ది. కాబట్టి మాట్లాడేటువంటి సునకానికి చెప్తున్నా, వీరాయాత్రలు పోయేసి వచ్చి గ్యాప్లో మాట్లాడటం కాదురా పిచ్చోడా. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు ముస్లిం సమాజం గురించి? ఈరోజు ముస్లిం సమాజం కోసం తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఏం తెలుసు? ప్రజల్లో పోయి అడుగు. ఒక మసీద్ దగ్గర పోయి వ్యతిరేకించి తాలీమే హునర్ గురించి మాట్లాడితే చెప్పుతో కొడతాను నిన్ను. అయినా 10th క్లాస్ చదువుకునే వాడు 10th క్లాస్ చదువుకుంటే కదా నీకు తెలిసేది దాని గురించి. నిషానీ గాడివి, నీకేం తెలుసు? 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ తాలీమే హునర్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. వీటికి ఏ జీవోలతో అవసరం లేదు. స్వయంగా వక్ఫ్ బోర్డు తన సొంత నిధులతో, ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది ప్రభుత్వం ఉన్నప్పటికీ స్వయం ప్రతిపాదికన సంస్థ. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి. వీటిలో నుంచి రెవెన్యూ జనరేట్ అవుద్ది. డబ్బులు లేకపోతే కాదు, డబ్బులు లేకుండా క్రైస్తస్ని మేనేజ్ చేసి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి ముస్లిం జాతి కోసం ఏం చేయగలగాలో అదే పాలనా దక్షత అనేది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా
ముస్లిం సమాజానికి వచ్చినటువంటి మొత్తం డబ్బుల్ని డైవర్షన్ చేసేసేది కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, ఎన్ఎండి ఫరూక్ గారి సహకారంతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క సారథ్యంలో పూర్తిగా వక్ఫ్ బోర్డ్ నిర్వహణలో ఈ యొక్క పిల్లకాయల చదువులు కొనసాగుతుంది. దీనికి ఎంతమంది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైసీపీ చిల్లరగాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అడ్డుపడ్డా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. జనరల్గా ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా ప్రభుత్వం పోయినప్పుడు నిస్సోకులు గురవుతారు. కానీ వైసీపీ నాయకులు ఏమైనారంటే వాళ్ళు పిచ్చి పరాకాష్ఠకు వచ్చేసి పిచ్చికి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావట్లా. గత ప్రభుత్వంలో పూర్తిగా రద్దు చేసినటువంటి పథకాల గురించి ఈ ప్రభుత్వంలో ఎక్కడా అడుగుతాడు దౌర్భాగ్యుడు. అసలు వాడికి ఏం తెలుసు అంటా నేను. కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, వాస్తవాల్ని కనుగొనుక్కొని మాట్లాడండి. తాలిమే హునర్ అనేది ఒక ఉన్నతమైన కార్యక్రమం. ముస్లిం బిడ్డలు ఈరోజు ఓపెన్గా బయటకు వచ్చి చదువుకునేదానికి చాలామంది నిన్నటికి నిన్న ఆన్లైన్ అప్లై చేస్తే, ఓపెన్ చేస్తే దాదాపు 1500 మంది అప్లై చేసుకున్నారు. కేవలం ముస్లిం పిల్లలు, అత్యంత నిరుపేదలు. వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో వాళ్ళు భావితరాల భవిష్యత్తు, వాళ్ళు ఉన్నతమైన స్థితికి పోయేవాళ్ళు. వీళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆలోచనలు, మంచి ఐడియా ఇవ్వండి తప్ప వీళ్ళని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసే విధంగా చేయొద్దు అని చెప్పేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ముస్లింల సంక్షేమం కొరకు, ముస్లింల విద్య కోసం ఏం చేయాలి అని చెప్పి వక్ఫ్ బోర్డులో అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్గా నియమితులైన తర్వాత వారిని పిలిపించి ఏం చేస్తే ముస్లిం పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పి ఆ యొక్క సంభాషణ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యతోనే అన్ని పరిష్కారం అవుతాయి, విద్యతోనే ముస్లింల పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి వారి యొక్క ఆశీర్వాదంతో, నారా లోకేష్ గారి సహకారంతో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్, స్టేట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తాలీమే హునర్ అని ఒక మహత్తరమైన, ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి ముస్లింల పిల్లల భవిష్యత్తు కోసం యొక్క మిషన్ స్టార్ట్ చేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు విమర్శలు చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇదే వక్ఫ్ బోర్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసింది. ఇదే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, ఎన్ఓసీలు ఇచ్చారు, వక్ఫ్ బోర్డుని దుర్వినియోగం చేశారు. అవేమీ గుర్తురాలేదా? ఈరోజు మీకు ఒక మంచి కార్యక్రమం చేపడతా ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి హర్షించాలి, కానీ ఈరోజు మీరు ఆ పిల్లల భవిష్యత్తుకి అడ్డుపడుతున్నారంటే మీకంటే దరిద్రులు ఈ దేశంలో ఉండరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి దరిద్రమైన కార్యక్రమాలు చేయబాకండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఈ యొక్క మంచి కార్యక్రమం చేసి హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క తాలీమే హునర్ గురించి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు హర్షిస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేని చెప్పి ముస్లింలు కూడా ఈరోజు పెద్దలు ప్రతి ఒక్క చోట అంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్క విషయం, వక్ఫ్ బోర్డ్ అంటే వక్ఫ్ అనేది ముస్లింల పేదల కోసం వక్ఫ్ చేసే ఆస్తిని వక్ఫ్ అంటారు. అందులో మన్షాయే వక్ఫ్. మన్షా అంటే సహకారం. ఏదైతే మనం సహకారం చేస్తామో దాన్ని మన్షాయే వక్ఫ్ అంటారు. ఈ మన్షా ఎందుకు చేస్తారంటే పేద పిల్లల విద్య ఇందులో ముఖ్య ఉద్దేశం. మన్షా అంటే పేద పిల్లల విద్య ఇందులో ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఈరోజు మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే
వాళ్ళు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అభియోగాలు నిజం అనుకునే ప్రమాదం ఉంది, నిజం అనుకుంటారేమో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చేయాలి అని చెప్పి అది మన బాధ్యత అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వక్ఫ్ చేసే యొక్క వారు ఎవరైతే ఉంటారో ఆ కాలంలో నవాబులు కానివ్వండి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అదేవిధంగా ధనవంతులు కానివ్వండి, రాబోయే తరాలకు వారి పిల్లల భవిష్యత్తు కోసం వారు ఒక ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఆస్తుల్ని సంరక్షిస్తూ ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ పేద పిల్లలకు సంక్షేమం చేయాలి అని చెప్పి ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకొని చేసినటువంటి ఈ కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకొక విషయం, ఎన్నో వేల ఎకరాలు, దాదాపు 16,000 ఎకరాలు భూమిని వక్ఫ్ బోర్డు మళ్ళీ స్వాధీనం చేసుకునింది. అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 16,000 ఎకరాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటాను కోట్ల విలువ చేసే భూముల్ని మరి తిరిగి తీసుకొని ఆ భూముల ద్వారా పేద పిల్లలకు, ముస్లిం పేద పిల్లలకు చదివించాలి అని చెప్పే ఒక సంకల్పంతో ఆయన రాత్రి పగలు కష్టపడుతూ ఢిల్లీకి కూడా వెళ్ళి వచ్చారు అబ్దుల్ అజీజ్ గారు. మన పిల్లలు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఒకవేళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎఫ్లు కానీ అయితే వారి యొక్క భవిష్యత్తు ఇక్కడి నుంచి మొదలవుతుంది. నేను చేసే సంకల్పంలో కొంతమంది అయినా ఇక్కడికి వస్తారేమో అని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడితే దీన్ని విమర్శించడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. కాబట్టి మీరు విమర్శించండి, ఏమన్నా తప్పులు ఉంటే చూపించండి. అసలు మీరు వక్ఫ్ బోర్డు ఏదైనా వక్ఫ్ యాక్ట్ ఉంటుందో ఒక 10 యాక్ట్లు మీరు మీడియా ముఖంగా చెప్పి ఆ యాక్ట్ ఎప్పుడైనా చదివారా? అసలు ఆ వక్ఫ్ బోర్డు యాక్ట్ అనేది ఏమిటి ఏ రోజైనా తెలుసా? ఈరోజు జీవో గురించి మాట్లాడుతున్నారు. స్వతంత్ర సంస్థ వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డుకి జీవో అవసరం లేదు, జీవో రావాల్సిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డు ఏమన్నా చేయాలంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని వక్ఫ్ బోర్డు చేయవచ్చు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి బురద జల్లే కార్యక్రమాలు చేయవద్దు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఆ పేద పిల్లల ఒక దువా తీసుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి, వారు మీకోసం ప్రార్థిస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాల్ని, ఇలాంటి దాన్ని ఆపితే మిమ్మల్ని వారు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.